నిర్మలమ్మ బడ్జెట్ ఫస్ట్ ఈ దేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ యొక్క చప్పట్లని రిసీవ్ చేసుకుంది. 12 లక్షల దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్తో పాటుగా 30% ట్యాక్స్ అన్నది 24 లక్షల పైన ఆదాయం ఉంటే మాత్రమే అన్నటువంటి. ఇదే కాకుండా అన్ని వర్గాల్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. ఏది ఆహార ఉత్పత్తి రంగం దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ సంస్కరణల అమలును బట్టి నిధుల దగ్గర నుంచి, అలాగే పారిశ్రామిక రంగ ప్రగతి దగ్గర నుంచి, అట్లాగే లిథియం బ్యాటరీలను డెవలప్ చేయడం ద్వారా చేసుకొచ్చేటటువంటి మార్పుల దగ్గర నుంచి, అలాగే సెల్ ఫోన్లు ఇతరత్ర వాటికి కావలసినటువంటి ఎగ్జంప్షన్స్ దగ్గర నుంచి కీలకమైనటువంటి అడుగులు పడినవి. అద్భుతమైనటువంటి బడ్జెట్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే గ్రామీణ ఎకానమీ డెవలప్మెంట్ కోసం గ్రామీణ పోస్ట్ ఆఫీసుల్ని 1.5 లక్షల గ్రామీణ పోస్ట్ ఆఫీసుల్ని ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి ట్యాక్సేషన్, విద్యుత్, అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ సంస్కరణలన్నింటినీ తీసుకొచ్చేటటువంటి కాన్సెప్టు. అలాగే ఏకంగా 75,000 మెడికల్ సీట్లు రాబోయేటటువంటి 5 ఏళ్లలో ఏడాదికి 25,000 మెడికల్ సీట్ల చొప్పున పెంచుకుంటూ పోయేటటువంటి కాన్సెప్టు ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి. అట్లాగే అన్ని జిల్లా ఆసుపత్రులు, డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, అలాగే 1 కోటి మంది గిగ్ వర్కర్లకి ఆరోగ్య బీమా లాంటిది, 50,000 ప్రభుత్వ పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు, అలాగే 50 ఏళ్లకి వడ్డీ రహిత రుణాలు మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేటట్టు, మూలధన వ్యయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి 1,50,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడటం, 25,000 కోట్లతో మ్యారీటైమ్ అభివృద్ధి ఫండు, నగరాలకి గ్రోత్ హబ్స్గా మార్చేందుకు అవసరమైనటువంటి నిధులు, అలాగే జల్ జీవన్ మిషన్ 2028 దాకా పొడిగించడం లాంటి వాటి ద్వారా అంతా పబ్లిక్కి పాజిటివ్ బడ్జెట్ వచ్చింది.